ఓం నమ శివాయ. శివాయ నమః. ద్వాదశ జ్యోతిర్లింగాల వీడియోస్ని మన ఛానల్లో వరుసగా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు చివరిగా గృష్ణేశ్వర జ్యోతిర్లింగ యథార్థ కథను, యథార్థ చరిత్రను గురించి తెలుసుకుందాం. గృష్ణేశ్వర జ్యోతిర్లింగం యొక్క చరిత్ర యథార్థంగా జరిగిన చరిత్ర అని చెబుతారు. అందుకే గృష్ణేశ్వర జ్యోతిర్లింగానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. గృష్ణేశ్వర ఆలయము 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా, పరమేశ్వరుడి యొక్క దివ్య క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతుంది. వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని పునర్నిర్మించిన అహల్యాబాయి హోల్కర్ చేత గృష్ణేశ్వర్ ఆలయాన్ని నిర్మించారు. గృష్ణేశ్వర్ ఆలయాన్ని కుసుమేశ్వర్ అని, గృష్మేశ్వర్ అని కూడా అనేక రకాల పేర్లతో పిలుస్తారు. ఈ క్షేత్రం యొక్క చరిత్ర స్వయంగా అనగా యథార్థంగా జరిగింది అని చెబుతారు. ఈ ఆలయం యొక్క చరిత్ర అత్యంత ఆసక్తికరంగా, విశిష్టంగా ఉంటుంది. శివపురాణం ప్రకారంగా దేవగిరి అనే పర్వతంపై బ్రహ్మవేత్త సుధర్మ అనే బ్రాహ్మణుడు తన భార్య సుదేహతో కలిసి నివసించాడు. ఆ దంపతులకు సంతానం కలగకపోవడంతో సుదేహను తీవ్రంగా కలిచివేసింది. సుదేహ ప్రార్థించింది మరియు సాధ్యమైనంత అన్ని నివారణలు కూడా ప్రయత్నించింది, కానీ ప్రయోజనం లేదు. చివరకు నిరాశతో సుదేహ తన సోదరి అయినటువంటి గూష్మను తన భర్తకు ఇచ్చి వివాహం చేసింది. సుదేహ చెప్పిన ప్రకారం గూష్మ 101 శివలింగాలను సమీపంలోని సరస్సులో క్రమం తప్పకుండా విసర్జించేది. శివుని ఆశీర్వాదంతో గూష్మ ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో సుదేహకు తన సోదరిపై అసూయ కలిగింది. అసూయతో ఒక రాత్రి ఆమె గూష్మ కుమారుడిని చంపి అతని మృతదేహాన్ని సరస్సులో పడేసింది. మరుసటి ఉదయము గూష్మలు మరియు సుధర్మ వారి రోజువారీ ప్రార్థనలలో నిమగ్నమయ్యారు మరియు తప్పుగా ఏమీ కూడా గమనించలేదు. సుదేహ కూడా లేచి తన రోజువారీ పనులను చేయడం ప్రారంభించింది. గూష్మ కోడలు అయితే రక్తంతో నిండినటువంటి తన భర్త మంచం చూసింది. భయపడిన ఆమె గూష్మ మరియు సుధర్మకు జరిగినదంతా చెప్పింది. భగవంతుని పట్ల సుధర్మ మరియు గూష్మ యొక్క భక్తి అలాంటిది. వారు ఒక క్షణం కూడా ఆగకుండా శివభక్తిలో లీనమయ్యారు, ప్రశాంతంగా ఉన్నారు. భగవంతుడు తనకు కొడుకును ప్రసాదించాడని, ఆయనే కాపాడతాడని గూష్మ చెప్పింది. ఆమె కూడా సరస్సులోకి దిగి తన కొడుకు తన వైపుగా వెళ్ళటం చూసింది. అప్పుడు కూడా ఆమె ఎలాంటి భావోద్వేగానికి గురి కాలేదు. ఆ సమయంలో శివుడు ఆమె ముందు ప్రత్యక్షమై సుదేహ తన కుమారుడిని చంపిందని చెప్పాడు. అప్పుడు కూడా గూష్మ సుదేహను క్షమించి ఆమెకు విముక్తి కలిగించమని భగవంతుని కోరింది. ఆమె భక్తి మరియు దాతృత్వానికి ముగ్ధుడైనటువంటి శివుడు ఆమెకు మరో వరం ఇచ్చాడు. ప్రజలను రక్షించడానికి భగవంతుడు జ్యోతిర్లింగ రూపంలో గ్రామంలో నివసించాలని మరియు ఆమె పేరుతో అతను ప్రసిద్ధి చెందాలని గూష్మ కోరుకుంది. పురాణ కథ ప్రకారంగా పూర్వము ఈ ప్రదేశంలో నాగజాతి ఆదివాసీలు నివాసం ఉండేవారు. అందుకే ఈ ప్రాంతాన్ని బాంబి అనేవారు. ఆదిమ తెగ భాషలో బాంబి అంటే పాముల పుట్ట అని అర్థము. మరాఠీలో దీనిని వరూల్ అంటారు. కాలక్రమేణా అది వేరుల్గా మారింది. ఈ ప్రాంతంలో ఏలగంగా నది ప్రవహిస్తుంది. ఏలగంగా నది తీరంగా ఉంది కాబట్టి ఈ ప్రాంతం వేరుల్గా ప్రసిద్ధి చెందిందని మరో కథనము. కృష్ణేశ్వర్ ఆలయము అత్యంత విశిష్టమైనటువంటి, ఎంతో పుణ్యవంతమైనటువంటి క్షేత్రము. ఇక్కడి స్వామి యొక్క మహిమలు అత్యంత వైభవంగా ఉంటాయని భక్తుల యొక్క నమ్మకము. స్వామివారి దర్శనార్థము కూడా ఎలాంటి కోరికలైనా కూడా నెరవేరుతాయని, స్వామివారి యొక్క అనుగ్రహము ప్రజలపై నిండుగా ఉంటుందని భక్తుల యొక్క విశ్వాసము. అందుకే ఇక్కడి గృష్ణేశ్వర పరమేశ్వరునకు ఎడతెగని భక్తులు ఎక్కువగా ఉంటారు. స్వామివారి యొక్క ఆరాధనలో వారి యొక్క అనుభవాలను చెబుతూ ఉంటారు. గృష్ణేశ్వర జ్యోతిర్లింగ రూపంలో పరమశివుడి యొక్క అనుగ్రహము అంతులేనిదిగా ఉంటుందని నమ్ముతారు. అందుకే గృష్ణేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శించడము పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గృష్ణేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం యొక్క దర్శనాన్ని చేసుకొని ఆ పరమేశ్వరుడి యొక్క కృపకు పాత్రులు కండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరితో కొన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.